హాయ్ అండి. ఇదొచ్చేటప్పటికి విజయవాడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర లోపలండి. ఇదంతా గ్రౌండ్‌లో పెట్టారు. ఏంటంటే డ్వాక్రా బజార్ అనమాట. మీలో ఎంతమంది డ్వాక్రా బజార్‌కైతే వచ్చారో, ఏమేమి పర్చేజ్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేటప్పటికి రూ. 5 నుంచి మనకన్నీ 500 బిలో అయితే అన్ని ఐటెమ్స్ అయితే దొరుకుతాయండి. అలాగే మంచి మంచి డ్రెసెస్, టాప్స్, రకరకాల పర్సెస్ అన్ని రకాల ఐటెమ్స్ అయితే దొరుకుతాయి. అలానే ఈ స్టాల్ వచ్చేటప్పటికి అన్నీ రూ. 5 నుంచి బిలో రూ. 50 లోపు అయితే ఉన్నాయండి. అలాగే చిన్న చిన్న ప్లేట్స్ అవి కూడా 5, 10 అలా అయితే రకరకాల చిన్న చిన్ని బాక్సులు అవైతే ఉన్నాయండి. అలాగే ఇవి వచ్చేటప్పటికి కుబేర్ ఉందండి. తాబేలు పెట్టుకుంటారు కదా వాటర్‌లో, అది కూడా ఉంది. అలాగే ఇవి వచ్చేటప్పటికి రంగోలీ ముగ్గులండి. ఇప్పుడు అంతా సంక్రాంతికి, న్యూ ఇయర్‌కి అవి అట్లా రంగోలీ వేసుకోవడానికి మనకి అవి చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రతి ఐటెం రూ. 5 నుంచి స్టార్ట్ ఉందండి. క్లిప్స్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, అలాగే స్మైలీ బాల్స్, రకరకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే గనుక ఇక్కడ కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. క్వాలిటీ ఏంటి అంటే యూజ్ అండ్ త్రో వాడుకోవడానికైతే బాగానే ఉంటాయండి. అలాగే మీలో ఎంతమందికి ఇట్లా లాంగ్ పెన్స్ అయితే తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నాకైతే ఇక్కడ వచ్చేటప్పటికి చాలా చాలా బాగా నచ్చింది ఏంటంటే పీస్ మిఠాయి అండి. మీలో ఎంతమందికి స్టిక్కీ పీస్ మిఠాయి తిన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే పిల్లలకి కావాల్సిన రకరకాల బొమ్మలు కూడా అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయి అన్ని రకాల బొమ్మలు. ఈ బెలూన్స్, గద మోడల్ ఉండే బెలూన్స్, రకరకాల ఐటెమ్స్ ఉన్నాయండి. ఇదిగోండి నాకు ఇష్టమైన ఫేవరెట్ పీస్ మిఠాయి దగ్గరికైతే వచ్చాము. నేను చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు అక్కడైతే ఇట్లా మిషన్ మీద పెట్టి ఇచ్చేవాళ్ళండి. నాకైతే భలే నచ్చేది మిషన్‌లో అట్లా తిరగటం అది. చాలా బాగా నచ్చేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కవర్‌లోనే మనకి ఇస్తున్నారు. కానీ ఇదైతే నాకు బాగా నచ్చిందండి. అలాగే మీకు ఎంతమందికి ఇట్లా పీస్ మిఠాయి తినటమో ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ప్రతి ఒక్క ఐటెమ్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అన్నీ చేనేత అదే చేత్తో చేసినయండి ఐటెమ్స్. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి అర నాణెం దగ్గర నుంచి పైసా అలా అన్ని రకాల నాణేలైతే ఉన్నాయండి. ఇప్పుడుకొచ్చే కిడ్స్‌కి ఇవేంటో కూడా తెలీదు. అలాగే ఇవన్నీ చెక్కతో తయారు చేశారండి. చాలా చాలా బాగున్నాయి. మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి అట్లా బాగుంటది. అలానే ఈ షిప్ కూడా చెక్కతో చేశారంట. చాలా చాలా బాగుందండి. మీరు గనుక విజయవాడ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు అయితే గనుక కంపల్సరీ విజయవాడ వెళ్తే మటుకు ఇదైతే ఈ డ్వాక్రా బజార్ అయితే చూడండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో మ్యూజియం కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.